ఫైనల్‌గా సార్ ఇండియన్ పాలిటిక్స్ విషయానికొచ్చేసరికి ఇండియా కూటమి అంటే లాస్ట్ టైమ్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు కాస్త బలం పుంజుకుంది. బీజేపీ, ఇండియా కూటమేమో కాస్త ఎన్‌డీఏ కూటమి కాస్త బలం తగ్గిందని అనుకున్నాం. కానీ మన మహారాష్ట్ర, హర్యానా ఎలక్షన్స్ చూసుకుంటే బీజేపీ పుంజుకుంది. మళ్ళీ బలం కనిపించింది. మరి ఇండియా కూటమికి ఏం జరిగింది? ఇక్కడ వాళ్ళకే ఒక గొడవలు స్టార్ట్ అయినాయి. అసలు ఇండియా కూటమే చీలిపోతుందని కూడా అంటున్నారు. ఆల్రెడీ మమతా బెనర్జీ గారు ఎళ్ళిపోయారు. మళ్ళీ హర్యానాలో ఆప్‌తో పొత్తు పెట్టుకోలేదు. ఇప్పుడు ఆప్ కూడా ఢిల్లీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మేము కాంగ్రెస్‌తో కలవమని వాళ్ళంటున్నారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ విషయంలో కూడా ఉద్ధవ్ ఠాక్రే వర్గం గారు ఇది కేవలం వాళ్ళ ఓవర్ కాన్ఫిడెంట్ వల్లే ఇక్కడ ఓడిపోయామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇండియా కూటమి మరి చీలిపోతుందా? మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు 2 జరుగుతున్నాయి. హ్మ్. హర్యానాలో వాళ్ళు 1% తేడాతో ఇండియా కూటమి 0.7 అవును. ఓట్ల తేడా. హ్మ్. కనుక చాలామంది ప్రజలు వీళ్ళకి ఓట్లు వేశారు. ఓకే. సరే, మన ఎన్నికల విధానంలో ఉండేటువంటి పరిమితుల వలన మీకు చాలా తక్కువ తేడా ఉన్న సంఖ్యలో ఎక్కువ మంది గెలిచేటువంటి అవకాశం ఉంది. హ్మ్. మహారాష్ట్ర దగ్గరికి వచ్చేవరకు వీళ్ళు 2 పార్టీలు విభజించి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కానీ భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్ర వాళ్ళ హృదయం లాంటిది. అది మొత్తం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్, మొత్తము ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలను సిద్ధాంతకర్తలందరూ కూడా మహారాష్ట్రియన్స్. ఓకే. కనుక మహారాష్ట్ర ఐడియాలజికల్గా చాలా వాళ్ళకి స్ట్రాంగ్ బెల్ట్. మనము బీజేపీకి మిగతా పార్టీలకు తేడా ఏమిటంటే, బీజేపీకి ఒకటి అధికారంలో ఉంది, రెండవది వాళ్ళకు ఒక భావజాలం ఉంది. అది కరెక్టా కాదా అని, కానీ వాళ్ళకు ఒక భావజాలం ఉంది. ఆ భావజాలం చేత ప్రభావితమైనటువంటి లక్షలాది మంది భిన్న రంగాల్లో పనిచేస్తున్నారు. దాదాపు ఒక లెక్క ప్రకారం వాళ్ళకు 30 లక్షల దాకా కార్డర్ ఉంది. గ్రాస్ రూట్లో పనిచేసే కార్డు ఉంది. కావలసినంత ఫైనాన్షియల్ వనరులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఏ పార్టీకి కూడా లేనంత వనరులు మొత్తం మీడియా వాళ్ళ చేతిలో ఉంది. ఇన్ని వెసులుబాట్లు భారతీయ జనతా పార్టీ మీడియా చేతిలో ఉంది. ఫైనాన్షియల్గా ఆర్థిక వనరులు ఉన్నాయి, పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, ఒక భావజాలం ఉంది. ఇన్ని ఉన్నా కూడా పోయిన ఎన్నికల్లో దాదాపు ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోయారు. అయితే భారతీయ జనతా పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే, ఓడిపోతూనే వాళ్ళు ఎందుకు ఓడిపోయామని అనాలిసిస్ చేసుకుంటారు. వాళ్ళు చాలామంది విశ్లేషణ చేసేవాళ్ళు, చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ఎక్కడెక్కడ ఏంటి వాళ్ళ సమాచారం కూడా చాలా సమాచారం. ఎవరు మనకు ఓటు వేయడం లేదు, ఎవరు మనకు ఓట్లు వేశారు, ఏ సెక్షన్స్ మనకు ఓటు వేయడం లేదు అని అనాలిసిస్ చేస్తారు. చేసి అక్కడ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ సెక్షన్స్ మీద ఎందుకు వీళ్ళు మనకు ఓటు వేయలేదు అనేది కార్యకర్తలు అక్కడికి వెళ్ళి చాలా ముందే వాళ్ళు, అంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికలప్పుడే వాళ్ళు ప్రచారం కాదు, ఎన్నికల మధ్య 5 ఏళ్ళు కూడా ప్రచారం చేస్తూనే ఉంటారు. 5 ఏళ్ళు కార్యకర్తలు పనిచేస్తుంటారు. కనుక భారతీయ జనతా పార్టీకి ఉండే హంగులు మనకుండే ఏవైతున్నాయో అది మిగతా రాజకీయ భిన్న రాజకీయ పార్టీ, ఇది ఒక రాజకీయ పార్టీ కాదు కదా, భిన్న రాజకీయ పార్టీ. వాళ్ళల్లో తేడాలు ఉన్నాయి. అన్నీ ఒకే ఐడియాలజికల్ సింబల్ కింద రాలేదు. వాళ్ళందరూ యునైట్ కావడం ఏంటంటే అగెనిస్ట్ బీజేపీ. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఒక దిక్కు వచ్చాయి, భావజాల పరంగా కాదు, కేవలం భారతీయ జనతా పార్టీ. ఎవరికైనా భారతీయ జనతా పార్టీ వీళ్ళు మమ్మల్ని ఓడగొట్టడమే, వీళ్ళు పని తప్పించి వీళ్ళు అధికారం కోసం ఏం చేస్తారని చెప్పడం లేదని వాళ్ళు అంటున్నారు. మేము అధికారంలో హిందూ రాష్ట్రం తీసుకొస్తాం అనేది వీళ్ళు చెప్తున్నారు. ఈ ఎలక్షన్ కాంప్లెక్సెస్ ఏవైతున్నాయో, అయితే ఈ భారతీయ జనతా పార్టీ పద్ధతులు ఏవైతున్నాయో, అంటే హెరాస్ చేయడము, ఆపోజిషన్ పార్టీని హెరాస్ చేయడము, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ పోవడం, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరగడం, ఇవి ఒక దశ ఎట్టు చేరుకుందంటే అపోజిషన్ పార్టీ అనివార్యంగా యునైట్ కావాల్సి వస్తుంది. దాంట్లో మళ్ళీ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆమె చాలా బలంగా ఉంది, 6 సీట్లు ఆమె గెలిచింది. 9లో భారతీయ జనతా పార్టీ అంటే ఎంత ప్రచారం చేసినా వెస్ట్ బెంగాల్లో వాళ్ళు గెలవలేకపోయారు, పంజాబ్లో వాళ్ళు గెలవలేకపోయారు, జార్ఖండ్లో వాళ్ళు గెలవలేకపోయారు, తెలంగాణలో వాళ్ళు గెలవలేకపోయారు. అంటే ఒక రకంగా అపోజిషన్ పార్టీస్ ఎక్కడో కొంత బేస్ ఉంది. భారతీయ జనతా పార్టీకి ఇంకొంత విశాలంగా నార్త్ ఇండియాలో బేస్ ఉంది. కానీ ఒక్కొక్కసారి ప్రజలు సమస్యలు ఎన్నికల్లో మీద ఇన్ని హంగులు ఉన్నా, ఒకటి తీవ్రమైన అన్ఎంప్లాయ్మెంట్, విపరీతమైనటువంటి నిరుద్యోగం ఉంది దేశంలో, లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒకటి అసమానతలు బాగా పెరుగుతున్నాయి, సంపద చాలా కేంద్రీకృతమై.
మూడవది అభివృద్ధి నమూనా ఏదైతుందో అది ఉద్యోగాలు సృష్టించే నమూనా కాదది. అది ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం తప్పించి కొత్త ఉద్యోగాలు వచ్చే అభివృద్ధి నమూనా కాదు. దేశంలో పేదరికము, ఆరోగ్యము, విద్య అన్ని విషయాల్లో మనం చాలా వెనుకబడే ఉన్నాం. ఈ సమస్యలు ఏవైతుందో నాణ్యమైన విద్య లేకపోవడము, సమానమైన విద్య లేకపోవడము, ఆరోగ్యం అందుబాటులో లేకపోవడము, ఉద్యోగాలు సృష్టి జరగకపోవడము, ఇవేవైతున్నాయో అంతిమంగా ఎన్నికల్లో ప్రజలు తన నిత్య జీవితంలో ఉండేటువంటి ధరలు పెరుగుతున్నాయి. కనుక ఎన్ని హంగులు ఉన్నా కూడా ఈ సమస్యలను ఒకవేళ భారతీయ జనతా పార్టీ అడ్రస్ చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఎట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు దెబ్బతిన్నారు అట్లా దెబ్బతినడానికి అవకాశం. అయితే వాళ్ళ దగ్గర ఉన్న పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయనేది మనకి ఇంకా తెలియదు. ఉద్యోగాలు సృష్టి చేయడం అనేది ఎలా, మరి ఈ అభివృద్ధి నమూనాలోనేమో కోట్లాది రూపాయలు పడితే వందల వేల ఉద్యోగాలు వస్తున్నాయి. మరి లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉంది, కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంది, పారిశ్రామికరణ జరుగుతున్నది, దేశ సంపద పెరుగుతున్నది, పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. ఈ క్రైసిస్ ఏదైతుందో ఈ క్రైసిస్ని భారతీయ జనతా పార్టీ దగ్గర నాకు తెలిసి వాళ్ళకు సంతృప్తికరమైనటువంటి సమాధానాలు లేవు. బహుశా ఎన్నికల్లో రేపు రాబోయే ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు ఇవి. వ్యవసాయ రంగం, రైతాంగ ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. నిరుద్యోగులు నిరంతరంగా మాకు ఉద్యోగాలు కావాలని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కనుక ఈ మొత్తము పోరాటాల యొక్క ఫలితంగా ఒకవేళ అవి ఈ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఎంత పని చేసినా చేయకున్నా ఒక్కొక్కసారి అనివార్యంగా ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారికి అన్నీ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక్కొక్కసారి ప్రజలు విసుగు చెందితే తర్వాత ప్రజలు నిజంగా అసంతృప్తి పెరిగిపోతే అటువంటి సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ దెబ్బతినడానికి కూడా అవకాశం. నిజంగానే వాళ్ళ ఓట్లు కానీ ప్రజల్లో విశ్వాసం పోతే అప్పుడు మీకు పెద్ద సమస్య వచ్చుకుంటే మొత్తం ఎన్నికల సంఘాన్ని వాళ్ళు నియమించే పద్ధతి కూడా ఏదైతుందో అది కూడా ఇటువంటి అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్కు అపాయింట్ చేసే మెంబర్స్ ఎవరైతున్నారో దాంట్లో చీఫ్ జస్టిస్ ఉండేవాళ్ళు. చీఫ్ జస్టిస్ ఎందుకు తీసేశారు? ఎలక్షన్ కమిషన్ ఒక నిష్పక్షపాతమైంది కదా, తీసేయవలసిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అది మళ్ళీ కోర్టు ముందుకు వచ్చింది. ఇప్పుడు హియరింగ్ జరుగుతున్నది చీఫ్ జస్టిస్ని ఎందుకు తీసేశారని. మీరు తీసేయడం వలన మీరు ఏమీ ఈవీఎంలను చేయకపోవచ్చు కానీ ఒక అనుమానానికి మీరు దారి తీశారు. ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగా రూలింగ్ పార్టీని వాళ్ళు ఏమీ కంట్రోల్ చేయలేకపోతుంది. ఒక కాలంలో లింగ్డో, శేషన్ లాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అన్ని పార్టీలు భయపడేవి, రూలింగ్ పార్టీ కూడా భయపడేది. అట్లా భయపడడం వలన ప్రజలు ఏంటంటే ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుందని ఒక విశ్వాసం ఉండేది. ఇవాళ మీకు ఆ పాసిబిలిటీ లేకుండా ఎలక్షన్ కమిషన్ తమకు కావాల్సిన వాళ్ళని వేసుకుంటున్నారు, ఎందుకు వేసుకుంటున్నారు అనే అనుమానం దగ్గర నుంచి ఈవీఎంను అనుమానపడేదాకా వస్తున్నది. కనుక ఎలక్షన్ కమిషన్లో చీఫ్ జస్టిస్ పెట్టడము కాస్త వాళ్ళు అపాయింట్ చేసే మెంబర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కాదు, నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉంటారు అనే విశ్వాసాన్ని కలిగించవలసిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉన్నది. అది చేయాలి. అది జరిగినంత కాలము ఇటువంటి అనుమానాలు, ఇటువంటి ఆరోపణలు ఇవి వస్తూనే ఉంటాయి.